ఊరైతే స్టార్ట్ అవుతున్నాం. అందుకోసం ఇక్కడ ఫ్రూట్స్ అయితే ప్యాక్ చేస్తున్నామండి. మరి ట్రైన్ లో తినడానికి ఏదో ఒకటి కావాలి కదా, ఫ్రూట్స్ అయితే మెయిన్ ఇంపార్టెంట్. అండ్ అలానే ఒక నమ్కిన్ డబ్బా కూడా పట్టుకున్నానండి, అవి కూడా ఇంట్లోనే చేశాను. మళ్ళీ 1 మంత్ తర్వాత వస్తాం కాబట్టి కిచెన్ అంతా క్లీన్ చేసి అండ్ క్లియర్ చేసి కూడా వెళ్ళాలి కదా. ఏదైనా స్టాక్ ఉందనుకోండి, వచ్చేసరికి మళ్ళీ ఖరాబ్ అయిపోతాయి. ఇంకా చెప్పుల స్టాండ్ కూడా లోపలైతే పెట్టేస్తున్నాం, ఎందుకంటే డస్ట్ పట్టేస్తుంది కాబట్టి. పనులు చేస్తూ వంట చేయాలంటే కష్టమే కదా, అందుకోసమే మా ఫ్రెండ్ అయితే మాకు భోజనం కదా పిలిచింది. సో నైట్ డిన్నర్ అయితే వాళ్ళ దగ్గరేనండి. మేము మార్నింగ్ అయితే స్టార్ట్ అవ్వాలి. సో మా కోసం అయితే ఇక్కడ కడాయి పన్నీర్ అండ్ రోటీ, అలానే పప్పు, అలానే రైస్ ఇవన్నీ చేసింది. ఇంకా తినేసి అయితే వచ్చేసాము. ఇంకా గిన్నెలు ఉంటాయి కదండి, అవన్నీ కూడా దానిపైన ఒక క్లాత్ అయితే పెట్టేసాను, ఎందుకంటే డస్ట్ పట్టేస్తాయి కాబట్టి. ఇక్కడ బుక్స్ అయితే పట్టుకుంటున్నాను, మరి చదివిస్తానో లేదో నాకైతే తెలియదు. టైం ఉన్నంత వరకు అయితే పిల్లలకి చదివించడానికి బుక్స్ అన్ని పట్టుకున్నాం. ఫస్ట్ అయితే ఒకటే బుక్ అనుకున్నాను, బట్ తర్వాత అన్ని బుక్స్ అయితే పెట్టేశాను. ఇంకా బట్టలు అయితే ఎక్కువ పట్టుకోలేదు, పాపకు వచ్చేసి 2 డ్రెస్సెస్ మాత్రమే పట్టుకున్నానండి. ఇదైతే చాలా బాగుంది, మీ పిల్లలకి ట్రై చేయండి. అండ్ తర్వాత జాకెట్ మోడల్ అనమాట, గోల్డెన్ టెంపుల్ వేసానండి, మంచి లుక్ వస్తుంది. స్క్రీన్ మీద ట్యాగ్ చేసి వస్తున్న ఫెస్టివల్కి యూస్ అవుతుందండి, అసలు మిస్ అవ్వకండి.